హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. ఆ టాపిక్ ఏంటంటే గిరిజన తెగలు అండి. ఈ టాపిక్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేయడం జరిగిందండి. 2023 గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అయితే వచ్చాయో సేమ్ అలానే అప్లికేషన్ ఓరియంటెడ్, స్టేట్మెంట్ బేస్డ్, మ్యాచ్ ది ఫాలోయింగ్, మ్యాచింగ్ పేర్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసామండి. అలాగే కరెంట్ అప్డేట్స్ కూడా యాడ్ చేసాము. రీసెంట్గా అప్ టు మార్చ్ ఎండింగ్ వరకు ఏవైతే కరెంట్ అప్డేట్స్ వచ్చాయో ఈ గిరిజన తెగలకు సంబంధించి అవన్నీ యాడ్ చేసాము. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. దీనివల్ల మీకు ఒక మార్కు కూడా మిస్ అవ్వకుండా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కొంచెం జూమ్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, సామాజిక మానవ శాస్త్ర అధ్యయనాల ప్రకారం అడవులలో విడిగా నివసించే గిరిజన తెగలు కాలక్రమేణా మారుతూ క్రమంగా ప్రధాన స్రవంతి హిందూ కుల వ్యవస్థలో ఎలా విలీనమవుతున్నాయో వివరించడానికి తెగ కుల నిరంతర పరిణామం, ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ అనే ప్రసిద్ధ భావనను ప్రతిపాదించిన మూలకర్త ఎవరు అంటే ఆప్షన్ బి అండి, సురజిత్ సిన్హా అండ్ ఎఫ్జి బెయిలీ. భారతదేశంలో గిరిజన తెగలు ఒకేసారి కులాలుగా మారవు. అది ఒక నిరంతర పరిణామ ప్రక్రియ అని సుర్జిత్ సిన్హా మరియు ఎఫ్జి బెయిలీ వీళ్ళిద్దరూ కలిసి నిరూపించారంట. దీనినే ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ అని అంటారంటండి. దీని ప్రకారం ఒక గిరిజన తెగ మొదట తన వేట అలవాట్లను వదిలి వ్యవసాయం నేర్చుకుంటుంది. ఆపై స్థానిక మార్కెట్లతో సంబంధాలు పెట్టుకొని చివరికి హిందూ సామాజిక శ్రేణిలో ఒక కులంగా స్థిరపడుతుందంటండి. ఆప్షన్ ఏ అనేది దేనికి సంబంధించింది అంటే ఇది వెరియర్ ఎల్విన్ అనేది గిరిజనుల రక్షణ కోసం నేషనల్ పార్క్ లేదా ఐసోలేషన్ విధానాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే ఈ వెరియర్ ఎల్విన్ అండి. నెక్స్ట్, ఎల్పి విద్యార్థి అనే అతను బీహార్ గిరిజనులపై నేచర్ మ్యాన్ స్పిరిట్ కాంప్లెక్స్ సిద్ధాంతాన్ని ఇచ్చారంటండి. నెక్స్ట్, జిఎస్ గర్యే గిరిజనులను వెనుకబడిన హిందువులని అభివర్ణించారంటండి. ఇక్కడ మనం డిస్కస్ చేసిన ఒక క్వశ్చన్ అయినప్పటికీ ఇక్కడ 4 క్వశ్చన్స్ నేర్చుకున్నామండి. ఈ సుర్జిత్ సిన్హా, ఎఫ్జి బెయిలీ గురించి, తర్వాత ఎల్పి విద్యార్థి గురించి, వెరియర్ ఎల్విన్ గురించి, జిఎస్ గర్యే గురించి, ఇట్లా 4 పాయింట్లు నేర్చుకున్నామండి. చాలా కంటెంట్ కవర్ అవుతుందండి. సో చివరి దాకా చూడండి, చాలా నేర్చుకుంటారు. గ్రూప్ 2లో ఈ టాపిక్ సంబంధించి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదండి. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీకు మార్క్ అనేది లాస్ అవ్వకుండా ఉండడానికి ఈ వీడియో చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ నెగ్లెక్ట్ చేయొద్దండి ఈ వీడియోని. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ గిరిజన తెగల భౌగోళిక మరియు జనాభా వర్గీకరణ ప్రకారం క్రింది వాటిలో ఏ ప్రధాన ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో గిరిజన జనాభా కేంద్రీకృతమైంది? ఈ ప్రాంతంలోనే సంతాలు, గోండు మరియు బీల్ వంటి అతిపెద్ద గిరిజన తెగలు నివసిస్తున్నాయి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఎక్కడ అంటే మధ్య భారతదేశం అండి. మధ్య భారతదేశం అంటే ఏ ప్రాంతాల్లో వస్తాయి? మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. భారతదేశంలో మొత్తం గిరిజన జనాభాలో దాదాపు 85% కంటే ఎక్కువ మంది ఎక్కడున్నారు అంటే మధ్య భారతదేశంలో ఉన్నారండి. ఇందులో మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా మరియు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు వస్తాయి. భారతదేశంలోనే అతిపెద్ద తెగ అయిన బీల్ మరియు రెండవ పెద్ద తెగ అయిన గోండ్, ఈ 2 తెగలతో పాటు సంతాళ్ళు ఈ జోన్లో విస్తరించున్నాయంట. ఆప్షన్ ఏ అనేది ఈశాన్య ప్రాంతంలో గిరిజన జనాభా శాతం పరంగా మిజోరము, నాగాలాండ్లో ఎక్కువగా ఉన్నప్పటికీ మొత్తం సంఖ్యాబలం పరంగా మధ్య జోన్ కంటే తక్కువ అండి. ఇది ఇక్కడ ఏం చెప్పారు? ఆప్షన్ ఏ అనేది గిరిజన జనాభా శాతం పరంగా మిజోరము, నాగాలాండ్లో ఎక్కువ ఉన్నప్పటికీ మొత్తం సంఖ్యాబలం అనేది మధ్య జోన్ కంటే తక్కువ ఉందంటండి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడున్నారు అంటే ఈ గిరిజనులు దాదాపు 80% కంటే ఎక్కువ మంది మధ్య భారతదేశంలో ఉన్నారంటే. మధ్య భారతదేశ ప్రాంతాలంటే ఏవేవి? మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా మరియు ఆంధ్ర తెలంగాణ బార్డర్లు. ఆప్షన్ సి అండ్ డి అనేవి గిరిజన జనాభా చాలా తక్కువగా ఉన్న దాని గురించి సూచిస్తాయండి. ఏవేవి? ఈ సౌత్ జోన్, నార్త్ జోన్, ఇవి రెండిట్లోనూ ఈ గిరిజన జనాభా అనేది చాలా తక్కువ ఉంటుందంటండి.
నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం నిర్దేశించిన గిరిజన వర్గీకరణ నిబంధనల యొక్క అంతర్గత నిర్మాణ తేడాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ప్రకారం ఒక నిర్దిష్ట రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఏ గిరిజన సమూహాలను షెడ్యూల్డ్ తెగలుగా పరిగణించవచ్చో అధికారికంగా నోటిఫై చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. ఆర్టికల్ 362లోని 25లో షెడ్యూల్డ్ తెగలు అంటే ఎవరో గుర్తించడానికి అవసరమైన ఖచ్చితమైన పారామితులను జీనోమ్ పరీక్షలు మరియు పారిశ్రామిక స్టాక్ పెట్టుబడుల ఆధారంగా రాజ్యాంగ గ్రంథంలో స్పష్టంగా వివరించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్ అండి. ఇక్కడ ఏమన్నారు, భారత రాజ్యాంగం నిర్దేశించిన గిరిజన వర్గీకరణ నిబంధనల యొక్క అంతర్గత నిర్మాణాల యొక్క డిఫరెన్సెస్ అడిగారండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ప్రకారం ఒక నిర్దిష్ట రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఏ గిరిజన సమూహాలను షెడ్యూల్డ్ తెగలుగా పరిగణించవచ్చో అధికారికంగా నోటిఫై చేసే అధికారం భారత రాష్ట్రపతికి మాత్రం ఉందండి. ఆర్టికల్ 341 ఎస్సీల గురించి చెప్తే, ఆర్టికల్ 342 అనేది రాష్ట్రపతి ఒక రాష్ట్ర గవర్నర్తో సంప్రదించిన తర్వాత అక్కడి తెగలను షెడ్యూల్డ్ తెగలుగా నోటిఫై చేసే అధికారాన్ని ఇస్తుందంటండి. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 సబ్ క్లాస్ 25 కేవలం ఆర్టికల్ 342 కింద రాష్ట్రపతి చేత నోటిఫై చేయబడిన తెగలే షెడ్యూల్డ్ తెగలని మాత్రమే చెప్తుందనేది తప్పండి. వాటిని గుర్తించడానికి గల సామాజిక లేదా శాస్త్రీయ పారామితులను రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. గిరిజనులను గుర్తించడానికి ప్రభుత్వము సాధారణంగా లోకూర్ కమిటీ ఇచ్చిన 5 పారామితులను, అంటే ఆదిమ లక్షణాలు, భౌగోళిక ఐసోలేషను, ప్రత్యేక సంస్కృతి, వెనుకబాటుతనం, ఇవన్నీ వాడుతుందండి. ఇందులో జీనామ్ లేదా స్టాక్ మార్కెట్ పెట్టుబడుల స్థానం అనేది అసలు లేదు. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగు. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన సమూహంలో సాంస్కృతిక విలువల మార్పిడి మరియు సామాజికీకరణ కోసం అత్యంత కీలకమైన నిర్మాణ సంస్థలుగా పనిచేసే క్రింది ప్రత్యేక యువజన నివాస గృహాలను వాటిని పాటించే ఖచ్చితమైన గిరిజన తెగలతో జతపరచండి. గోటుల్, ధూమ్కురియా, మోరుంగు, మాజాంగ్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1B, 2A, 3D, 4C. 1B గోటుల్ అనేది మురియా లేదా గోండ్ తెగకు సంబంధించింది. 2A ధూమ్ కురియా అనేది వరాన్ తెగకు సంబంధించింది. నెక్స్ట్ 3D మోరుంగ్ అనేది నాగా తెగకు సంబంధించింది. 4C మాజాంగ్ అనేది జువాంగ్ తెగకి సంబంధించింది. గిరిజన తెగలలో యుక్త వయసుకు వచ్చిన అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లికి ముందే ఒక ప్రత్యేక సాముదాయిక గృహంలో నివసిస్తారు. ఇక్కడ వారు తమ తెగ యొక్క పాటలు, నృత్యాలు, వేట పద్ధతులు మరియు సామాజిక బాధ్యతలను నెరవేర్చుకుంటారు. గోటులు అంటే ఛత్తీస్గఢ్లోని మురియా లేదా గోండ్ తెగలలో కనిపించే అత్యంత ప్రసిద్ధ యువజన గృహం. దీనిపై వెరియర్ ఎల్విన్ లోతైన పరిశోధన చేశారు. దుమ్కురియా అంటే జార్ఖండ్లోని ఒరాన్ తెగలో ఉండే యువజన గృహం. మోరుంగ్ అనేది నాగాలాండ్లోని నాగా తెగకు చెందిన అత్యంత క్రమశిక్షణతో కూడిన నివాస గృహం మోరుంగ్ అనేది. మజాంగ్ లేదా జాంగ్బర్ అనేది ఒడిశాలోని జువాంగ్ తెగలో ఉండే సాంప్రదాయ యువజన గృహం. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన ఆర్థిక మనుగడ ఆచారాల ప్రకారం కొండవాలు ప్రాంతాలలో అడవులు నరికి ఆ ఎండిన చెట్లను తగలబెట్టి బూడిదను ఎరువుగా మార్చి కొన్ని సీజన్ల పాటు వ్యవసాయం చేసి ఆ భూమి సారం తగ్గిపోగానే దానిని వదిలేసి వేరే ప్రాంతంలో ఇదే పద్ధతిని పునరావృతం చేసే ప్రాథమిక వ్యవసాయ పరిణామ రూపాన్ని ఏమంటారు అంటే పోడు వ్యవసాయం లేదా మార్పిడి వ్యవసాయం అని అంటారండి. షిఫ్టింగ్ కల్టివేషన్ లేదా స్లాష్ అండ్ బర్న్ అని అంటారండి. దీనిని మానవ శాస్త్రంలో షిఫ్టింగ్ కల్టివేషన్, మార్పిడి వ్యవసాయం లేదా స్లాష్ అండ్ బర్న్ అంటారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని కొండ ప్రాంతాలలో ఉండే చెంచులు, కొండరెడ్లు, సవరలు దీనిని పోడు వ్యవసాయం అని పిలుస్తారంటండి. ఈశాన్య రాష్ట్రాలలో దీనిని జుమ్ వ్యవసాయం అని అంటారు. ఇది గిరిజనుల అత్యంత ప్రాచీన ఆర్థిక జీవన విధానం. సో హైడ్రోఫోనిక్స్ అనేది మట్టి లేకుండా కేవలం నీటితో చేసే ఆధునిక శాస్త్రీయ వ్యవసాయం అండి. హైడ్రోఫోనిక్స్ అనేది మట్టి లేకుండా కేవలం నీటితో చేసే ఆధునిక శాస్త్రీయ వ్యవసాయం. ఆప్షన్ సి అండ్ డి అనేవి కొండ ప్రాంతాలకు చెందనివ్వండి. ఏవేవి? అత్యాధునిక పట్టణ గార్డెనింగ్ అనేది వాణిజ్య కార్పొరేట్ తోటల పెంపకం అనేటివి. ఇవి రెండు గిరిజనులకు సంబంధించినవి కాదు. నెక్స్ట్ క్వశ్చన్,
భారతీయ గిరిజనుల బంధుత్వ మరియు కుటుంబ నిర్మాణాల ప్రకారం కొన్ని ప్రధాన గిరిజన తెగలు తమ వంశ వృక్షాన్ని, ఆస్తి వారసత్వాన్ని మరియు వివాహానంతర నివాసాన్ని కేవలం తల్లి వంశం ద్వారా మాత్రమే లెక్కిస్తాయి. క్రింది వాటిలో భారత వంశంలో అత్యంత ప్రసిద్ధ మాతృస్వామ్య లేదా మాతృవంశీయుల తెగ ఏది అంటే ఆప్షన్ బి అండి, మేఘాలయకు చెందిన కాశీ మరియు గారో తెగలండి. కాశీ మరియు గారో తెగలు. భారతదేశంలో మెజారిటీ తెగలు పితృస్వామ్య వ్యవస్థను కలిగి ఉన్నప్పటికీ మేఘాలయలోని కాశీ మరియు గారో తెగలు మరియు జయంతియా తెగలు ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన మాతృవంశీయ కుటుంబ వ్యవస్థకు ఒక ఉదాహరణలు, క్లాసిక్ ఉదాహరణలు. ఇక్కడ కుటుంబ పెద్దగా తల్లి ఉంటుంది. ఆస్తి అంతా తల్లి నుండి చిన్న కూతురికి, కాశీలో దీనిని ఖడ్డా అని అంటారంటండి. సో ఆస్తి అంతా తల్లి నుండి చిన్న కూతురికి సంక్రమిస్తుంది. పెళ్లి తర్వాత అబ్బాయే అమ్మాయి ఇంటికి కాపురానికి రావాల్సి ఉంటుంది. సో ఆప్షన్ ఏసిడిలో ఉన్న బీలు, చెంచు, గోండ్ తెగలు పక్కాగా పితృస్వామ్య వ్యవస్థలో ఫాలో అవుతాయండి. ఏవేవి? బీల్ తెగలు, చెంచు తెగలు, గోండ్ తెగలు. కానీ పితృస్వామ్య తెగలు కనిపించేవి కాశీ తెగలు, గారో తెగలు, జయంతియా తెగలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ తెగలు. నెక్స్ట్, గిరిజన వివాహ సంస్థల నియమాల ప్రకారం సమాజంలో వివాహాలు రకరకాల విలక్షణ పద్ధతులలో జరుగుతాయి. వీటిలో హో తెగ మరియు గోండ్ తెగ వంటి తెగలలో చారిత్రాత్మకంగా కనిపించే బలవంతపు అపహరణ వివాహాన్ని మ్యారేజ్ బై క్యాప్చర్ సామాజిక మానవ శాస్త్ర పరిభాషలో ఏ సాంకేతిక పదంతో పిలుస్తారు అంటే అపహరణ వివాహం లేదా ఒపోర్తిపి అని అంటారండి. అపహరణ వివాహం లేదా ఒపోర్తిపి అని అంటారు. గిరిజనులలో పెళ్లి చేసుకోవడానికి కట్నాలు ఇచ్చే పద్ధతి అనేది ఉండదు. దానికి బదులు అబ్బాయే అమ్మాయి తండ్రికి కన్యాశుల్కం ఇవ్వాలి. గిరిజనులలో పెళ్లి చేసుకోవడానికి కట్నాలు ఇచ్చే పద్ధతి అనేది ఉండదంట. దానికి బదులుగా అబ్బాయే అమ్మాయి తండ్రికి కన్యాశుల్కం అనేది ఇవ్వాలండి. ఈ డబ్బులు ఇవ్వలేని పేదపు అబ్బాయిలు అమ్మాయిని జాతరలలో లేదా అడవులలో బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకునేవారు. ఎవరు? కట్నం ఇచ్చే స్తోమత లేని అబ్బాయిలు. దీనినే మ్యారేజ్ బై క్యాప్చర్ అపహరణ వివాహం అని అనేవాళ్ళంటండి. జార్ఖండ్లోని హో తెగలలో దీనిని ఒపోరిప్తి అని, మధ్యప్రదేశ్ గోండ్లలో పోసియోతుర్ అని పిలిచేవాళ్ళంటండి. ఆప్షన్ ఏ అనేది అనులోమ అంటే ఉన్నత కుల పురుషుడు తక్కువ కుల స్త్రీని పెళ్లి చేసుకోవడం. ఆప్షన్ సి సొరోటేట్ అంటే భార్య చనిపోతే ఆమె సొంత చెల్లెలిని పెళ్లి చేసుకోవడం అంటే మేనరిక వివాహం తరహా. ఆప్షన్ డి అనేది గిరిజన సంస్కృతికి వ్యతిరేకమైనది. ఏదండి? ఈ హైపర్ గామస్ కట్న ఒప్పందం అనేది గిరిజన సంస్కృతికి కంప్లీట్ గా ఆపోజిట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ తెగల లోపల అత్యంత వెనుకబడిన మరియు అంతరించిపోయే స్థితిలో ఉన్న గిరిజనులను ప్రత్యేకంగా ఆదుకోవడం కోసం భారత ప్రభుత్వం వారిని ప్రత్యేక బలహీన గిరిజన సమూహాల అనే ఒక ప్రతిష్టాత్మక పరిపాలనా ఉపవర్గంగా గుర్తించింది. పీవీటీజీ తెగలను గుర్తించడానికి నిర్దిష్ట సామాజిక సూచీలు ఉన్నాయి. పడిపోతున్న లేదా స్థిరంగా ఉండిపోయిన జనాభా, వ్యవసాయ పూర్వ సాంకేతిక వేట సేకరణ సాధనాలు, అత్యంత అట్టడుగు ఉన్న అక్షరాస్యత మరియు కేవలం జీవనాధార స్థాయికి పరిమితమైన ఆర్థిక మనుగడ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. 1973లో దేవర్ కమిషను సిఫార్సుల ప్రకారం ఎస్టీలలో కొందరు కనీసం ఇల్లు తిండి లేకుండా అడవుల్లోనే ఉండిపోయారని గుర్తించి మొదట పీటీజీస్ అని ఏర్పాటు చేశారంటండి. దానినే 2006లో పీవీటీజీస్ గా మార్చారండి. మొదట్లో ఏమని ఉంది? పీటీజీస్ గా ఏర్పాటు చేశారు. దానినే 2006లో పీవీటీజీఎస్ గా మార్చారండి. సో అసర్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దేశంలో మొత్తం 75 పీవీటీజీ తెగలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చెంచులు, కొండరెడ్లు, గదపలు, బండోలు వంటి అత్యధికంగా 12 పీవీటీజీలు ఉన్నాయంటండి. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. వీరిని గుర్తించడానికి రీజన్లో ఉన్న 4 పారామితులనే వ్యవసాయ పూర్వ టెక్నాలజీ, తక్కువ అక్షరాస్యతగా వాడతారు. సో రీజన్ ఆల్సో కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన తెగలు అడవులలో నిర్వహించే మార్పిడి లేదా పోడు వ్యవసాయం షిఫ్టింగ్ కల్టివేషన్ యొక్క స్థానిక పేర్లు మరియు అవి అమల్లో ఉన్న ఖచ్చితమైన రాష్ట్రాల ప్రాంతాలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన జతను గుర్తించండి. ఇక్కడ తప్పుగా ఉన్నది కనుక్కోమన్నారండి. సరైనవి కాదు, తప్పుగా ఉన్నవి. జూమ్ కల్టివేషన్, జూమ్ వ్యవసాయం అనేది ఈశాన్య రాష్ట్రాలు, పోడు వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా, పెండా లేదా బేవార్ వ్యవసాయం మధ్యప్రదేశ్,
హైడ్రో టెర్రస్ వ్యవసాయం కేవలం ముంబై నగర కార్పొరేట్ సరిహద్దులు మాత్రమే. ఆప్షన్ డి అనేది రాంగ్ అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. జూమ్ వ్యవసాయం అనేది ఎక్కడ అమల్లో ఉంది అంటే ఈశాన్య రాష్ట్రాలు. పోడు వ్యవసాయం అనేది ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశాలో. పెండా లేదా బేవార్ వ్యవసాయం అనేది మధ్యప్రదేశ్లో. ఆప్షన్ డి అనేది రంగు. ఎందుకు రంగు చూద్దాము. ముంబై మెట్రో నగర పరిధిలో గిరిజనుల పోడు వ్యవసాయాలు అనేవి ఉండవు మరియు అక్కడ ఎలాంటి హైడ్రో టెర్రస్ సాగు అనేది జరగదండి. ఆప్షన్ ఏబిసిలలో ఉన్నవి భారతీయ సామాజిక మానవ శాస్త్రంలో గిరిజన ఆర్థిక వ్యవస్థపై అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామాణిక జతలు. ఈశాన్య రాష్ట్రాలలో పోడును జుమ్ అని, మన తెలుగు రాష్ట్రాలలో పోడు అని, మధ్యప్రదేశ్లో బైగా తెగలు చేసే సాగును బేవార్ లేదా పెండా అని పిలుస్తారంటండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ బిట్ వస్తుంది ఈ తెగలకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ చట్టపరమైన నిబంధనల ప్రకారం గిరిజనుల స్వయం ప్రతిపత్తి మరియు వారి సంస్కృతిని రక్షించడానికి ప్రత్యేకంగా 2 షెడ్యూళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరం అనే 4 ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలనను ప్రత్యేకంగా పర్యవేక్షించే చారిత్రాత్మక షెడ్యూల్ ఏది అంటే 6వ షెడ్యూల్ అండి. భారత రాజ్యాంగ చట్టపరమైన నిబంధనల ప్రకారం గిరిజనులు స్వయం ప్రతిపత్తి మరియు వారి సంస్కృతిని రక్షించడానికి ప్రత్యేకంగా 2 షెడ్యూళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరం అనే 4 ఈశాన్య రాష్ట్రాలను గిరిజన ప్రాంతాల పరిపాలనను ప్రత్యేకంగా పర్యవేక్షించే చారిత్రాత్మక షెడ్యూల్ ఏది అంటే 6వ షెడ్యూల్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ షెడ్యూల్. భారత రాజ్యాంగంలో గిరిజన ప్రాంతాల కోసం 2 షెడ్యూల్ ఉన్నాయి. 6వ షెడ్యూల్ అనేది కేవలం ఈశాన్య రాష్ట్రాలైన అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరంలలో గిరిజనుల కోసం అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి ప్రత్యేక అధికారాలు ఇస్తుంది. ఇది 6వ షెడ్యూల్. 5వ షెడ్యూల్ అనేది ఈ 4 రాష్ట్రాలు కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా దేశంలోని మిగిలిన 10 రాష్ట్రాలలో గల గిరిజన ప్రాంతాల పరిపాలనను మరియు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ను పర్యవేక్షిస్తుందండి. సో ఆప్షన్ సి అనేది కేంద్ర రాష్ట్ర అధికారాల విభజన సంబంధించింది. సో ఆప్షన్ ఆర్టికల్ 5 5th షెడ్యూల్ అనేది 10 రాష్ట్రాలకు సంబంధించిన గిరిజన ప్రాంతాల పరిపాలన సంబంధించింది. 6వ షెడ్యూల్ అనేది కేవలం ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాలకు సంబంధించిందండి. బాగా గుర్తుంచుకోవాలి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్. గిరిజన భూ స్వయం ప్రతిపత్తిని రక్షించే రాజ్యాంగ మరియు చట్టపరమైన నిబంధనల పరిధిలో పెసా చట్టం ఒక చారిత్రాత్మక మైలురాయి. భారత పరిపాలన చట్టాల ప్రకారం ఈ పెసా అనే సంక్షిప్త పదానికి ఖచ్చితమైన పూర్తి రూపం ఏంటి అంటే పంచాయత్స్ యాక్ట్ 1996 అండి. ఎక్స్టెన్షన్స్ టు ద షెడ్యూల్డ్ ఏరియాస్. పంచాయత్స్ యాక్ట్ 1996 భారత రాజ్యాంగంలోని 73వ సవరణ పంచాయతీరాజ్ చట్టం సాధారణ ప్రాంతాల కోసమే వచ్చింది. అది 5వ షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాలకు నేరుగా వర్తించదు. అందువల్ల బురియా కమిటీ సిఫార్సుల మేరకు పార్లమెంటు 1996లో పంచాయత్ యాక్ట్ 1996 పెసా చట్టంను తీసుకొచ్చింది. ఈ చట్టము గిరిజన గ్రామ సభలకు అపారమైన అధికారాలను కల్పించింది. దీని ప్రకారం గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ చేయాలన్నా, భూములు సేకరించాలన్నా లేదా మద్యం దుకాణాలు పెట్టాలన్నా ఖచ్చితంగా స్థానిక గిరిజన గ్రామ సభ ముందస్తు అనుమతి తప్పనిసరి. సో ఆప్షన్ బిసిడి అనేవి కరెక్ట్ అండి. ఆప్షన్ బిసిడి అనేవి రాంగ్ అండి. రిమైనింగ్ ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ దీనికి సంబంధించి, ఈ పెసా చట్టం సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ గిరిజన వివాహ సంస్థల పరిధిలో కొన్ని నిర్దిష్ట తెగలు ఒక విలక్షణ వివాహ ఆచారాన్ని పాటిస్తాయి. దీని ప్రకారం ఒక మహిళ ఏకకాలంలో ఒకే కుటుంబానికి చెందిన బహుళ సోదరులను అంటే అన్నదమ్ములను వివాహం చేసుకుని వారితో కలిసి జీవిస్తుంది. ఈ సామాజిక వివాహ నిర్మాణాన్ని ఏమంటారు అంటే భాతృత్వ బహుభర్తృత్వం అని అంటారండి. ఫ్రాటర్నల్ పాలియాండ్రీ. ఒక స్త్రీ ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండడాన్ని బహుభర్తృత్వం పాలియాండ్రీ అంటారు. అందులోనూ ఆ భర్తలందరూ ఒకే తల్లి కడుపున పుట్టిన సొంత అన్నదమ్ములైతే దానిని భాతృత్వ బహుభర్తృత్వం అని పిలుస్తారండి. భారతదేశంలో హిమాలయాల్లోని కాసా తెగ మరియు దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండల్లోని తోడా తెగలు ఈ విలక్షణ వివాహ పద్ధతికి అత్యంత ప్రసిద్ధి. మహాభారతంలోని ద్రౌపది వివాహం దీనికి ప్రాచీన ఉదాహరణ. ఆప్షన్ ఏ అనేది ఎందుకు రాంగు అంటే ఆప్షన్ ఏలో నాన్ ఫ్రెటర్నల్లో అంటే భర్తలు అన్నదమ్ములు కానక్కర్లేదు నాయర్లలో ఇది ఉండేదంటండి. ఆప్షన్ సి
సొరోరల్ పాలిగిని అంటే ఒక పురుషుడు ఒకేసారి అక్కా చెల్లెళ్లను పెళ్లి చేసుకుంటాడు. ఆప్షన్ డి భర్త చనిపోతే అతని తమ్ముడిని పెళ్లి చేసుకోవడాన్ని సూచిస్తుంది. ఆప్షన్ డి అనేది ఏందండి? ఏకపత్నిత్వ లివిరేట్. భగిని బహు భార్యత్వము అంటే ఆప్షన్ సి అండి, సొరోరల్ పాలిగిని. ఒక పురుషుడు ఒకేసారి అక్కా చెల్లెలను పెళ్లి చేసుకునే దాన్ని సొరోరల్ పాలిగిని అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రాత్మక భారతదేశంలో గిరిజన అభివృద్ధి కోసం ప్రతిపాదించబడిన సాత్మీకరణ, అసిమిలేషన్ మరియు ఏకాంతవాసం లేదా ఐసోలేషన్ విధానాల మధ్య ఉన్న అంతర్గత నిర్మాణ తేడాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఏకాంతవాస విధానంను పెరియర్ ఎల్విన్ బలంగా సమర్థించారు. దీని ప్రకారం గిరిజన సంస్కృతిని బయటి సమాజ దోపిడీ నుండి కాపాడటం కోసం వారిని నేషనల్ పార్కుల తరహా ప్రత్యేక రక్షిత ప్రాంతాలలో ఉంచి ప్రధాన స్రవంతి సమాజానికి పూర్తిగా దూరంగా ఉంచాలి. సాత్మీకరణ విధానం, అసిమిలేషన్ పాలసీ, దీనిని జిఎస్ గర్వే సమర్థించారు. దీని ప్రకారం గిరిజనులు వేరే ఎవరూ కారు, వారు కేవలం వెనుకబడిన హిందువులు మాత్రమే, కాబట్టి వారు ప్రత్యేక అస్తిత్వాన్ని వదులుకొని ప్రధాన స్రవంతి హిందూ సామాజిక నిర్మాణంలో పూర్తిగా కలిసిపోవాలని చెప్పారండి. బోత్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. అసర్షన్ రీజన్ కాదు, బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. బ్రిటిష్ కాలం నుండి స్వతంత్ర భారతదేశం వచ్చే వరకు గిరిజన ప్రగతిపై 3 వాదాలు నడిచాయి. మొదటిది వెరియర్ ఎల్విన్ గారి ఐసోలేషన్ వాదం. ఈయన గిరిజనులను బయటి వ్యాపారులు దోచుకోకుండా అడవుల్లో విడిగా ఉంచాలని చెప్పారండి. సో ఇది కరెక్ట్. రెండోది జిఎస్ గర్వే గారి సాత్మీకరణ వాదం. ఈయన గిరిజనులను వెనుకబడిన హిందువులుగా చూసి సమాజంలో కలిపేయాలన్నారు. సో ఇది కూడా కరెక్టే. అయితే జవహర్లాల్ నెహ్రూ గారు ఈ 2 తీవ్రవాదాలను తిరస్కరించి మధ్య మార్గంగా ట్రైబల్ పంచశీల్ అనే అద్భుతమైన సమగ్ర విలీన విధానాన్ని ప్రవేశపెట్టారంటండి. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భారతీయ గిరిజన తెగల అంతర్గత ఆచారాలు మరియు సంస్కృతులపై వెలువడిన క్రింది చారిత్రాత్మక మానవ శాస్త్ర గ్రంథాలను వాటిని రచించిన ప్రముఖ అంతర్జాతీయ లేదా జాతీయ శాస్త్రవేత్తలతో జతపరచండి. ది బైగా, ది తోడాస్, ది కమార్, ది సంతాల్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B, 2A, 3C, 4D. 1B. ది బైగా అంటే వెరియర్ ఎల్విన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు దీన్ని. నెక్స్ట్, ది తోడాస్ అంటే WHR రివర్స్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. నెక్స్ట్, ది కమోర్ అంటే వెరియర్ ఎల్విన్ ప్రతిపాదించారు. ది సంతాల్స్ అంటే శరత్ చంద్ర రాయ్ ప్రతిపాదించారు. వెరియర్ ఎల్విన్ ఈయన మధ్యప్రదేశ్ అడవులలో నివసించే బైగా తెగపై అద్భుతమైన క్షేత్రస్థాయి పరిశోధన చేసి ది బైగా పుస్తకాన్ని రాశారంటండి. ఈయన గిరిజన సంస్కృతికి అద్దం పట్టారు. ఎవరు? వెరియర్ ఎల్విన్. నెక్స్ట్, WHR రివర్స్ అనే అతను దక్షిణ భారతదేశంలో నీలగిరి కొండల్లో ఉండే పశుపాలక తెగ అయిన తోడాలపై లోతైన అధ్యయనం చేసి ది తోడాస్ అనే ప్రామాణిక గ్రంథాన్ని రాశారు. ఎస్సి దుబే ఛత్తీస్గఢ్ లేదా మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని కమార్ అనే ఆదిమ గిరిజన తెగపై విశేష పరిశోధనలు చేసి ది కమార్ పుస్తకాన్ని ప్రచురించారంటండి. ఎవరు? ఎస్సి దుబే. శరత్ చంద్ర రాయ్ భారతీయ మానవ శాస్త్ర పితామహుడిగా పిలువబడే ఈయన చోటా నాగ్పూర్ ప్రాంతంలోని సంతాల్ మరియు ముండా తెగలపై అనేక గ్రంథాలను రచించారంటండి. ఎవరు? శరత్ చంద్ర రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన మతపరమైన నమ్మకాల పరిధిలో ఒక గిరిజన తెగ లేదా వంశం ఒక నిర్దిష్ట జంతువు, మొక్క లేదా ప్రకృతి వస్తువును తమ పవిత్ర మూల పురుషుడిగా భావిస్తూ, సాక్రిడ్ అన్సిస్టర్ గా భావిస్తూ, దానిని పూజిస్తూ, దానికి ఎటువంటి హాని చేయకూడదనే కఠినమైన సామాజిక ఆంక్షలను పాటించే ప్రాచీన నమ్మక విధానాన్ని ఏమంటారు అంటే టోటమిజం అండి. టోటమ్ వాదం. దీనిని మానవ శాస్త్రంలో టోటమిజం అంటారు. ఆయా గిరిజన తెగలు తమ వంశానికి ఒక జంతువు లేదా మొక్క పేరు పెట్టుకుంటాయి. ఉదాహరణకు పులి, పాము, తాబేలు లేదా ఏదైనా వృక్షం. ఆ జంతువు లేదా మొక్కను వారి టోటమ్ అని పిలుస్తారు. టోటమ్ను దేవుడిలా చూస్తారు కాబట్టి ఆ జంతువును చంపడం, తినడం లేదా ఆ చెట్టును నరకడం ఆ వంశంలో తీవ్రమైన నిషిద్ధం. ఒకే టోటం ఉన్న వారు ఒకే రక్తం గల అన్నదమ్ముల కింద లెక్క కాబట్టి ఒకే టోటం గ్రూపు లోపల వివాహాలు చేసుకోకూడదు. దీనిని ఏమంటారు? టోటం ఎక్సోగమి అని అంటారు. ప్రకృతిలోని కొండలు
నదులకు ఆత్మలు ఉంటాయని నమ్మడాన్ని ఏమంటారు? యానిమిజం అని అంటారు. హో తెగలలో ఉండే ఒక అదృశ్య శక్తిని నమ్మడాన్ని ఏమంటారు? బొంగాయిజం అని అంటారండి. బొంగాయిజం. ఈ టర్మ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి, సో ప్రతి ఒక్కరు గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్. స్వతంత్ర భారతదేశ చట్టపరమైన నిబంధనల ప్రకారం బ్రిటిష్ కాలం నుండి అడవులపై హక్కులు కోల్పోయిన గిరిజనులకు జరిగిన చారిత్రాత్మక అన్యాయాన్ని సరిదిద్దుతూ అడవి లోపల నివసించే షెడ్యూల్డ్ తెగలకు సాంప్రదాయిక అటవీ భూములు మరియు అటవీ వనరులపై చట్టబద్ధమైన హక్కులు కల్పించిన విప్లవాత్మక కేంద్ర చట్టం ఏది అంటే, విప్లవాత్మక కేంద్ర చట్టం ఏది అంటే ఆప్షన్ సి అండి, అటవీ హక్కుల గుర్తింపు చట్టం. ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డీలర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2026. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2026 FRA. దీనినే సాధారణంగా అటవీ హక్కుల చట్టం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని అంటారు. గిరిజన సామాజిక ఆర్థిక మార్పులలో ఇది అతిపెద్ద విప్లవం. ఈ చట్టం గిరిజనులకు 2 రకాల హక్కులను ఇచ్చింది. ఇండివిడ్యువల్ రైట్స్, వారు సాగు చేసుకుంటున్న 4 హెక్టార్ల లోపు అటవీ భూమిపై యాజమాన్య హక్కులు. నెక్స్ట్ కమ్యూనిటీ రైట్స్, అడవిలో దొరికే చిన్న అటవీ ఉత్పత్తులను అంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, తేనె, జిగురు, వెదురు, టేకు ఆకులు సేకరించి అమ్ముకునే ఉచిత హక్కు. ఆప్షన్ ఏ మరియు బి అనేవి అడవుల సంరక్షణ పేరుతో గిరిజనులను అడవుల నుండి వెళ్ళగొట్టే పాత చట్టాలు. వాటి వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి 2006లో ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది వచ్చిందండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో గిరిజన ఆర్థిక వ్యవస్థల క్షేత్రస్థాయి విశ్లేషణ ప్రకారం నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తూ ఇప్పటికీ స్థిర వ్యవసాయం వైపు మారకుండా కేవలం వేట మరియు అడవి దుంపల సేకరణ ద్వారానే జీవనం సాగిస్తున్న అత్యంత ప్రాచీన పీవీటీజీ గిరిజన తెగ ఏది అంటే చెంచు తెగలు అండి. చెంచు ట్రైబ్స్. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని నల్లమల కొండల్లో కర్నూలు, గుంటూరు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో నివసించే చెంచు తెగ భారతదేశంలోనే మోస్ట్ ప్రిమిటివ్ గిరిజన తెగలలో ఒకటి అండి. వీరు ఇప్పటికీ విల్లు, బాణాలు వాడుతూ వేట ఆడుతుంటారు మరియు అడవిలో దొరికే తేనె, ఇప్ప పువ్వు సేకరిస్తూ జీవిస్తారు. వీరు ప్రత్యేక బలహీన గిరిజన సమూహం కిందకు వస్తారు. ఆప్షన్ ఏ అనేది లంబాడ స్థిర నివాసాలు కలిగి ఉండే మైదాన ప్రాంతాల్లో ఉంటారండి. ఆప్షన్ ఏ ఎవరండి? ఈ లంబాడ తెగలు అనే వాళ్ళు స్థిర నివాసాలు కలిగి ఉండి మైదాన ప్రాంతాల్లో ఉంటారు. కోయా తెగలు మరియు యానాది తెగలు మైదాన లేదా నదీ పరివాహక ప్రాంతాల్లో స్థిరపడిన అతిపెద్ద తెగలండి. నెక్స్ట్. గిరిజన సామాజిక తిరుగుబాట్ల చరిత్రను పరిశీలిస్తే బ్రిటిష్ వారి దోపిడీకి మరియు జమీందారుల అరాచకాలకు వ్యతిరేకంగా 1855లో జరిగిన చారిత్రాత్మక సంతాల్ తిరుగుబాటుకు నేతృత్వం వహించిన వీర గిరిజన సోదరులు ఎవరు అంటే సిద్ధు ముర్ము మరియు కన్హు ముర్ము అండి. సిద్ధు ముర్ము మరియు కాన్హు ముర్ము. 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందు గిరిజనులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై సాయుధ తిరుగుబాటు పోరాటం చేశారు. జార్ఖండ్లోని రాజ్ మహల్ కొండల ప్రాంతంలో జమీందారులు గిరిజన భూములను లాక్కోవడానికి వ్యతిరేకంగా సిద్ధు ముర్ము మరియు కాన్హు ముర్ము అనే ఇద్దరు అన్నదమ్ములు దాదాపు 60,000 మంది సంతార్ గిరిజనులను ఏకం చేసి బాణాలు, కత్తులతో బ్రిటిష్ తుపాకులను ఎదుర్కొన్నారు. దీనినే సంతాల హోల్ అని అంటారంటండి. ఆప్షన్ ఏ అనేది బిర్సా ముండా తెగకు సంబంధించింది. ఇది 1899లో ఉల్గులన్ తిరుగుబాటు తెచ్చారంటండి. ఈ ఉల్గులన్ తిరుగుబాటు తెచ్చింది ఎవరు? బిర్సా ముండా తెగలు. ఆంధ్రప్రదేశ్లోని మన్యం తిరుగుబాటు తెచ్చింది ఎవరు? రంపా రెబిలియన్, రంపా తెగలు. ఎవరండి? అల్లూరి సీతారామరాజు మరియు గంటం దొర అనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మన్యం తిరుగుబాటును తెచ్చారండి. నెక్స్ట్ ఆప్షన్ డి. తెలంగాణలో నిజాముకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఎవరు అంటే కొమరం భీము మరియు రామ్జీ గోండ్. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలలో గిరిజనుల రక్షణ మరియు సలహాల కోసం గిరిజన సలహా మండలి అనే ఒక ప్రత్యేక చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం తప్పనిసరి. ఈ టిఎస్సి మండలిలో ఖచ్చితంగా 20 మంది సభ్యులు ఉండాలి. వీరిలో 4/3 మంది సభ్యులు తప్పనిసరిగా సదరు రాష్ట్ర శాసనసభలోని షెడ్యూల్డ్ తెగలకు చెందిన
ఎమ్మెల్యేలై ఉండాలి. ఇది గిరిజన విధులపై వారికి ప్రత్యేక శాసన అధికారాలను కల్పిస్తుంది. ఆప్షన్ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజనల్ కరెక్ట్ అండి. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 10 రాష్ట్రాలలో గిరిజన రక్షణ కోసం ఏర్పాటైంది. గిరిజన రక్షణ కోసం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఏర్పాటు అయింది. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్. ఈ కౌన్సిల్ యొక్క నిర్మాణం అత్యంత విలక్షణమైనది. ఇందులో మొత్తం 20 మంది సభ్యులు ఉంటే అందులో 15 మంది 3/4 వంతు ఖచ్చితంగా అసెంబ్లీలో గిరిజన తెగలకు ప్రాతినిధ్యం వహించే ఎస్టీ ఎమ్మెల్యేలే అయి ఉండాలంటండి. దీనివల్ల గిరిజన ప్రాంతాలకు ఏ చట్టాలు వర్తింపజేయాలో గవర్నర్కు సలహా ఇచ్చే సుప్రీం పవర్ గిరిజన లీడర్ల చేతుల్లోనే ఉంటుంది. గవర్నర్కు సలహా ఇచ్చే సుప్రీం పవర్ అనేది గిరిజన లీడర్ల చేతుల్లోనే ఉంటుంది. సో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉంటాయండి. సో రీజన్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత అటవీ చట్టాల నిబంధనల ప్రకారం ఏ రకమైన అటవీ వర్గీకరణ పరిధిలో స్థానిక గిరిజనులకు చిన్న అటవీ ఉత్పత్తులను సేకరించుకునే పూర్తి సాంప్రదాయ హక్కులు ఉంటాయి, కానీ భూమి లోపల ఉండే ఖనిజాలపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయి. ఆప్షన్ కరెక్ట్ అండి. రక్షిత అడవులు, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్. 1927 భారత అటవీ చట్టం ప్రకారం అడవులను 3 రకాలుగా విభజించారు. రిజర్వ్డ్ ఫారెస్ట్ అని, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని, విలేజ్ ఫారెస్ట్ అని. రిజర్వ్డ్ అడవులు అంటే ఇది 100% ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. ఇక్కడికి గిరిజనులు ప్రవేశం ఉండదు, పశువులను మేపకూడదు, ఏ వస్తువును ముట్టకూడదు. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే రక్షిత అడవులు. ఇక్కడ ప్రభుత్వం కొన్ని రకాల కలప చెట్లను మాత్రమే తన అధీనంలోకి ఉంచుకుంటుంది. మిగిలిన చిన్న అటవీ ఉత్పత్తులను గిరిజనులకు ఉచితంగా సేకరించుకోవడానికి, పశువులను మేపుకోవడానికి అనుమతి ఇస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గ్రామ అడవులు, విలేజ్ ఫారెస్ట్ అంటే ఈ గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక ప్రజల అవసరాల కోసం కేటాయించబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ గిరిజన వివాహ సంస్థల అధ్యయనంలో కొన్ని తెగలు బలవంతపు చొరబాటు వివాహం అనే విలక్షణ ఆచారాన్ని పాటిస్తాయి. దీని ప్రకారం ఒక యువతి తనకు నచ్చిన యువకుడి ఇంట్లోకి బలవంతంగా చొరబడి ఆ కుటుంబ సభ్యుల అవమానించిన, శారీరక ఒత్తిడి తెచ్చినా సరే పెళ్లికి అంగీకరించే వరకు ఇల్లు వదిలి వెళ్ళడానికి నిరాకరిస్తుంది. బిర్హోక్ లేదా హో తెగలలో ఈ ప్రక్రియను ఏ సాంకేతిక పదంతో పిలుస్తారు అంటే ఆప్షన్ బి అండి, అనాథర్ లేదా బోలోబాపు అని పిలుస్తారంటండి. గిరిజన సమాజంలో మహిళలకు వివాహ విషయాలలో అపారమైన స్వేచ్ఛ అనేది ఉంటుందంట. అందులో భాగంగానే ఈ మ్యారేజ్ బై ఇన్స్టిట్యూషన్, చొరబాటు వివాహం అనేది పుట్టిందంటండి. జార్ఖండ్లోని బిర్హోర్ మరియు హో తెగలలో దీనిని అనాథర్ లేదా బోలోబాపు అని పిలుస్తారంట. బెంగాల్లోని సంతాల్స్ దీనిని నిర్బోలోక్ అని అంటారంటండి. ఇక్కడ అమ్మాయి పట్టుదలకు లొంగి చివరకు అబ్బాయి కుటుంబం పెళ్లి చేయాల్సి వస్తుందంటండి. సో ఆప్షన్ ఏ అనేది ఒప్పోర్ తిప్పి అనేది మనం గతంలో చూసిన అపహరణ వివాహం దేనికి సంబంధించింది? ఓపోర్ తిప్పి అనే తెగకు సంబంధించింది. ఆప్షన్ సి అండ్ డి అనేవి చొరబాటు వివాహం సంబంధించినవి కావు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని గిరిజన ఆర్థిక వ్యవస్థల నిర్మాణ విశ్లేషణ ప్రకారం కొన్ని సంచార లేదా పాక్షిక సంచార గిరిజన సమూహాలు అడవులపై గాని వ్యవసాయంపై గాని ఆధారపడకుండా కేవలం పెద్ద ఎత్తున పశువులను అంటే గొర్రెలు, మేకలు లేదా గిడ్డంగులను పెంచుతూ వాటి పాల ఉత్పత్తులపై బ్రతికే పశుపాలక తెగ పాస్టోరల్ ట్రైబ్స్ కు క్రింది వాటిలో క్లాసిక్ ఉదాహరణ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, నీలగిరి కొండల్లోని తోడాలు మరియు హిమాచల్ ప్రదేశ్లోని గద్దీలు అండి. భారతదేశంలోని గిరిజన ఆర్థిక వ్యవస్థలను వేటాడేవారు ఎవరు? ఈ తోడాలు, గద్దీలు. పశువులను మేపేవారు, పోడు వ్యవసాయం చేసేవారిగా విభజించారు. నీలగిరి కొండల్లోని తోడా తెగ పూర్తిగా గేదెల పెంపకంపై ఆధారపడిన పశుపాలక తెగ అండి. వీరి జీవితము మతం అంతా గేదెల డైరీ ఫామ్ చుట్టూనే తిరుగుతుంది. అలాగే హిమాలయాల్లోని గద్దీ మరియు బకర్వాల్ తెగలు గొర్రెల కాపరులుగా శీతాకాలం, వేసవిలో కొండలపై వలస వెళ్లే ప్రసిద్ధ పశుపాలక తెగలండి. ఎవరెవరు? గద్దీ తెగలు, బకర్వాల్ తెగలు. నెక్స్ట్ ఆప్షన్ బి అనేది చెంచు తెగలకు సంబంధించింది. ఆప్షన్ సి అనేది సెంటినలీస్ అనే తెగలకు సంబంధించిందండి. ఇది వేటి సేకరణ తెగలకు సంబంధించిందండి. హంటింగ్ గ్యాదరింగ్. ఆప్షన్ డి అనేది స్థిర వ్యవసాయ తెగ. నెక్స్ట్ క్వశ్చన్,
కాశీ మరియు తోడా వంటి కొన్ని సాంప్రదాయ గిరిజనుల నిర్మాణాలలో కనిపించే ఒక విలక్షణ బంధుత్వ ఆచారం అయిన కువేడ్ లేదా పురిటి అనుకరణ. దీనికి సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. కువేడ్ అనేది ఒక ప్రత్యేక బంధుత్వ ప్రవర్తన. దీని ప్రకారం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు లేదా ప్రసవ వేదన పడుతున్నప్పుడు భర్త కూడా ఆమెలాగా కఠినమైన ఆహార నియమాలను పాటిస్తూ ప్రసవ నొప్పులను అనుకరిస్తూ పక్కపై పడుకుంటాడు. నెక్స్ట్, ఈ కువేడ్ ఆచారం అనేది అంతర్జాతీయ సివిల్ బ్యాంకింగ్ చట్టాల ప్రకారం కొత్తగా పుట్టిన బిడ్డకు డిజిటల్ పద్ధతిలో ఆస్తులను బదిలీ చేయడం కోసం డిజైన్ చేయబడిన ఒక కార్పొరేట్ లీగల్ ప్రక్రియ అండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్. సామాజిక మానవశాస్త్ర పరంగా గిరిజనుల్లో కనిపించే అత్యంత విచిత్రమైన బంధుత్వ వాడుక నియమం. ఈ కువేడ్ అనేది భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కూడా మందులు తాగడం, గడ్డం గీసుకోవడం మానేస్తాడంటండి. ఆమెకు కాన్పు నొప్పులు వచ్చేటప్పుడు అతను కూడా నొప్పులు వస్తున్నట్లు నటిస్తూ బెడ్ పై పడుకొని ఏడుస్తాడంటండి. భార్య భర్తల మధ్య ఉన్న అపారమైన మానసిక బంధాన్ని మరియు బిడ్డపై తండ్రి హక్కును నిరూపించడానికి ఈ ప్రాచీన ఆచారం అనేది పుట్టిందంటండి. దీనికి ఎలాంటి సివిల్ బ్యాంకింగ్ లేదా కార్పొరేట్ ఆస్తుల బదిలీతో సంబంధం అనేది లేదు. ఇది కేవలం ఒక సాంస్కృతిక బంధుత్వ నమ్మకం మాత్రమే అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గిరిజనుల రక్షణలు, భూ ఆక్రమణ నిరోధం మరియు అభివృద్ధిని సమీక్షించడానికి ఏర్పాటు చేయబడిన క్రింది చారిత్రాత్మక కమిటీలు లేదా కమిషన్లను అవి ఏర్పాటైన ఖచ్చితమైన సంవత్సరాలతో జతపరచండి. ఎల్విన్ కమిటీ, లోకూర్ కమిటీ, బురియా కమిటీ, వర్జీనియస్ కాకా కమిటీ. ఆప్షన్ ఏ అండి 1B 2A 3D 4C. ఎల్విన్ కమిటీ అనేది ఎప్పుడు వచ్చింది అంటే 1960లో, లోకూర్ కమిటీ అనేది 1965, బురియా కమిటీ అనేది 1995, వర్జీనియస్ కాకా కమిటీ అనేది 2014 అండి. ఎల్విన్ కమిటీ అనేది 1960లో గిరిజన ప్రాంతాలలో మల్టీపర్పస్ ట్రైబల్ బ్లాక్స్ పనితీరును సమీక్షించడానికి వెరియర్ ఎల్విన్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. లోకూర్ కమిటీ అనేది 1965లో ఏర్పాటైన ఈ కమిటీయే ఒక సమూహాన్ని షెడ్యూల్డ్ తెగగా గుర్తించడానికి 5 ప్రధాన సూత్రాలుగా అంటే ఆదిమ లక్షణాలు, ప్రత్యేక సంస్కృతి, వెనుకబాటుతనం మొదటిసారిగా క్రోడీకరించింది. బురియా కమిటీ దులీప్ సింగ్ బురియా నేతృత్వంలో 1995లో వచ్చిన ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగానే చారిత్రాత్మకంగా పెసా యాక్ట్ 1996 రూపుదిద్దుకుందంటండి. దీని ప్రకారం బురియా కమిటీ ప్రకారం. నెక్స్ట్, కాకా కమిటీ అనేది యూపీఏ ప్రభుత్వం ప్రొఫెసర్ వర్జీనియస్ కాకా నేతృత్వంలో 2013లో హై లెవెల్ కమిటీని వేయగా అది 2014లో నివేదిక ఇచ్చింది. ఇది గిరిజనుల ఆరోగ్యం, విద్య, భూమి బదిలీలపై 21వ శతాబ్దపు మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, సాంస్కృతిక మానవ శాస్త్రంలోని భాషా వర్గీకరణ ప్రకారం చోటా నాగ్పూర్ పీఠభూమి ప్రాంతంలో నివసించే సంసాల్, ముండా మరియు హో వంటి మధ్య భారతదేశపు అతిపెద్ద గిరిజన తెగలు ప్రధానంగా ఏ భాషా కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతాయి అంటే ఆప్షన్ బి అండి, ఆస్ట్రో ఆసియాటిక్ లేదా ఆస్ట్రో భాష అండి. ఆస్ట్రో ఆసియాటిక్ లేదా ఆస్ట్రిక్ భాషా కుటుంబం. భారతదేశ గిరిజనులను భాషల పరంగా 4 రకాలుగా విభజించారు. చోటా నాగ్పూర్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని ముండా తెగలు, సంతాల్ తెగలు మాట్లాడే భాషలు ఆస్ట్రో ఆసియాటిక్ భాషా కుటుంబానికి చెందినవి. అలాగే ఆప్షన్ ఏ ద్రావిడ కుటుంబం కింద మధ్య భారతదేశంలోని గోండ్లు మాట్లాడే గోండీ భాష మరియు మన తెలుగు రాష్ట్రాల్లోని చెంచులు, కోయలు మాట్లాడే భాషలు వస్తాయి. ఆప్షన్ సి సినో టిబెటన్ ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మిజోరం గిరిజనులకు వర్తిస్తుంది. ఆప్షన్ డి ఇండో ఆర్యన్ అనేది రాజస్థాన్లోని బీలల్ మాట్లాడే బీలీ భాషకు వర్తిస్తుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయ గిరిజన ప్రాంతాలలో సాముదాయిక ప్రవర్తనను నియంత్రించే గిరిజన సాంప్రదాయ పంచాయతీలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాలను గుర్తించండి. తప్పుగా ఉన్నదైతే ఆప్షన్ బి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో కరెక్ట్ డిస్కస్ చేద్దాం. గిరిజన పంచాయతీలు ఒక వంశ పారంపర్యతగా పెద్ద అంటే ఉదాహరణకు మాంజీ లేదా మాంజీ లేదా ముండా నేతృత్వంలో నడుస్తాయి. ఇవి ప్రధానంగా సాంస్కృతిక ఐక్యతను కాపాడటం మరియు అంతర్గత సివిల్ వివాదాలను పరిష్కరించడంపై దృష్టి పెడతాయి. నెక్స్ట్, గిరిజన పంచాయతీలు విధించే శిక్షలలో సాముదాయిక విందు ఇవ్వడం, జరిమానాలు వేయడం లేదా కఠిన నిబంధనలు ఉల్లంఘిస్తే తాత్కాలికంగా తెగ నుండి వెలివేయడం ఉంటాయంటండి. 1996
పెసా చట్టం ద్వారా గిరిజన సాంప్రదాయ చట్టాలకు మరియు గ్రామ సభ ద్వారా జరిగే వారి అంతర్గత వివాద పరిష్కార మద్దతులకు అధికారిక ప్రభుత్వ చట్టం చట్టబద్ధమైన గుర్తింపును అనేది ఇచ్చిందంటండి. ఆప్షన్ బి అనేది ఎందుకు రాంగ్ అంటే గిరిజన సాంప్రదాయ పంచాయతీలు ఏ ప్రభుత్వ డిజిటల్ సర్వర్ల కింద లేదా సుప్రీంకోర్టు కింద పనిచేయవు. ఇవి అడవుల్లో వందల ఏళ్లుగా నివసిస్తున్న ఒక స్వతంత్ర అనధికార ఆచార వ్యవస్థ. ఆప్షన్ ఏసీవీలలో ఉన్నవి గిరిజన స్వయం పాలన యొక్క 100% నిజమైన సామాజిక చట్టాలు. 1996లో వచ్చిన పెసా యాక్టు ఈ గిరిజన సాంప్రదాయ కోర్టుల ప్రాధాన్యతను గుర్తించి గ్రామ సభల ద్వారా వివాదాలు పరిష్కరించుకునేలా లీగల్ బ్యాంకింగ్ ను కల్పించిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం మరియు అక్కడ గిరిజన సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం భారత సంచిత నిధి నుండి ప్రత్యేక సహాయక గ్రాంట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తప్పనిసరిగా విడుదల చేయాలని శాసించే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 275లోని క్లాజ్ 1 అండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 క్లాజ్ 1 ఆర్టికల్ 275 క్లాజ్ 1 ఒక అత్యంత కీలకమైన ఆర్థిక సంక్షేమ నిబంధన. దీని ప్రకారం 5వ మరియు 6వ షెడ్యూల్ పరిధిలోకి వచ్చే గిరిజన ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్ మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్లను రాష్ట్రాలకు ఇవ్వడం తప్పనిసరి. ఆప్షన్ బి అనేది ఆర్టికల్ 280 సంబంధించింది ఆర్టికల్ ఆర్థిక సంఘం ఏర్పాటును సూచిస్తుందంటండి. ఆప్షన్ సి అనేది ఆర్టికల్ 360 సంబంధించింది ఆర్థిక అత్యవసర పరిస్థితిని సూచిస్తుంది. ఆప్షన్ డి ఆర్థిక బిల్లు అనేది నిర్వచనాన్ని సూచిస్తుందంటండి. మనీ బిల్ యొక్క నిర్వచనాన్ని సూచిస్తుంది. ఆప్షన్ డి ఏదండి ఆర్టికల్ 110. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన వివాహ ఆచారాల ప్రకారం ఒక యువకుడు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి తండ్రి కోరే కన్యాశుల్కాన్ని ఆర్థికంగా చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు అతను తన కాబోయే మామగారి ఇంట్లోనే ఉంటూ కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా శారీరక శ్రమ అందిస్తూ ఆ కట్న విలువలను తీర్చి అమ్మాయిని పెళ్లి చేసుకునే పద్ధతిని ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి సేవా వివాహం అని అంటారండి. దీనినే గిరిజన సమాజంలో మ్యారేజ్ బై సర్వీస్ లేదా ఇల్లరికం తరహా పద్ధతి అంటారు. గోండ్ తెగలో ఈ పద్ధతిలో మామగారి ఇంట్లో సేవలు చేసే అబ్బాయిని లామనే అని పిలుస్తారంటండి. బైగా తెగలో ఇతనిని లామిసాయి అంటారు. కన్యాశుల్కం ఇవ్వలేని పేదవారికి సమాజం కల్పించిన అద్భుతమైన గౌరవప్రదమైన మార్గం ఇది. సో ఆప్షన్ ఏ అనేది క్యాప్చర్ బలవంతంగా ఎత్తుకెళ్లడం దానికి సంబంధించిందండి. మ్యారేజ్ బై క్యాప్చర్ అనేది బలవంతంగా ఎత్తుకుపోయి ఆప్షన్ ఏ అనేది బలవంతంగా ఎత్తుకెళ్లి వివాహం చేసుకోవడం సంబంధించిందండి. ఆప్షన్ సి ఎక్స్చేంజ్ అనేది ఒకరి ఇంట్లోని అమ్మాయిని మరొకరి ఇంట్లోకి ఇచ్చి వారింటి అమ్మాయిని తమ ఇంట్లోకి తెచ్చుకోవడం అంటే డబ్బు ఖర్చు లేకుండా చేసే పెళ్లిని ఏమంటారు అంటే మార్పిడి వివాహం అని అంటారండి, ఎక్స్చేంజ్ వివాహం. నెక్స్ట్ ప్రొబేషనరీ అంటే పెళ్లికి ముందే కొన్నాళ్ళు కలిసి ఉండి నచ్చితేనే పెళ్లి చేసుకోవడాన్ని కూకి తెగల్లో ఉంటుందండి. దీన్ని ప్రొబేషనరీ మ్యారేజ్ అని అంటారండి. నెక్స్ట్ 1996లో వచ్చిన పెసా చట్టం అమలు అనేది గిరిజన ప్రాంతాల లోపల దొరికే చిన్న అటవీ ఉత్పత్తులపై గిరిజనులకు లభించే యాజమాన్య హక్కులను నిర్మాణపరంగా పూర్తి ప్రజాస్వామీకరణ చేసింది. ఈ చట్టం వెదురు, టేకు ఆకులు మరియు తేనె వంటి చిన్న అటవీ ఉత్పత్తులపై సంపూర్ణ యాజమాన్య హక్కులను నేరుగా స్థానిక గ్రామ సభ పరిధిలోకి చట్టబద్ధంగా బదిలీ చేసింది. దీనివల్ల దళారుల దోపిడీ పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. గిరిజన గ్రామాల్లో అడవి వస్తువులను అమ్ముకోవడమే వారి ప్రధాన ఆదాయ వనరు. గతంలో ఫారెస్ట్ అధికారులు గిరిజనులను దొంగల్లా చూసేవారు. కానీ పెసా యాక్ట్ 1996 రావడంతో అడవిలో దొరికే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంతా ప్రభుత్వానికి కాదు, ఇది 100% స్థానిక గిరిజన గ్రామ సభ సొత్తు అని చట్టం స్పష్టం చేసింది. గ్రామ సభే వీటికి రేట్లు నిర్ణయించి అమ్ముకునే హక్కును పొందింది. ఇది గిరిజన ఆర్థిక స్వయం ప్రతిపత్తికి పెద్ద ఊతమిచ్చింది. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన సామాజిక మార్పుల నివేదికల ప్రకారం తోడా లేదా కాసా వంటి తెగలలో చారిత్రాత్మకంగా వస్తున్న భాతృత్వ బహుభర్తృత్వం అనే ఒకే మహిళ అన్నదమ్ములను పెళ్లి చేసుకోవడం అనే ఆచారం ప్రస్తుతం వేగంగా అంతరించిపోతుంది. ఈ వ్యవస్థాగత మార్పులకు గల
ప్రధాన ఆధునిక కారణం ఏంటి అంటే ఆధునిక లౌకిక విద్యా విస్తరణ, గిరిజన మహిళల్లో పెరుగుతున్న అవగాహన, ఉద్యోగాల కోసం పట్టణీకరణ చెందడం మరియు ప్రధాన స్రవంతిలోని వెష్టి కుటుంబం సంస్కృతి ప్రభావం పెరగడం. ప్రాచీన కాలంలో గిరిజన అడవులలో ఆస్తి ముక్కలు కాకుండా ఉండడానికి మరియు జనాభాను అదుపులో ఉంచడానికి బహుభర్తృత్వం అనేది ఉండేది. కానీ నేడు గిరిజన యువతి యువకులు నగరాలకు వచ్చి చదువుకుంటున్నారు. మహిళల్లో హక్కులపై అవగాహన పెరిగింది. ప్రధాన సమాజంలో మోనోగామి, ఒకరికే ఒకరు మరియు వెష్టి కుటుంబాలు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ లైఫ్ స్టైల్ నచ్చడం వల్ల వారు ఈ పాత బహుభర్తృత్వ ఆచారాలను తిరస్కరించి సాధారణ వివాహాల వైపు వేగంగా మారుతున్నారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని కోయా మరియు కొండారెడ్లు వంటి ప్రసిద్ధ గిరిజన తెగలలో ఒక చారిత్రాత్మక విశిష్ట ఆచారం అనేది ఉంది. దీని ప్రకారం వ్యవసాయం బాగా పండాలని, భూమి సారం పెరగాలని మామిడికాయల పండుగ సమయంలో కేవలం గిరిజనులు మాత్రమే ప్రదర్శించే ఈ పవిత్ర నృత్యం ఏది అంటే కొమ్మి నృత్యం లేదా బైసన్ హార్న్ నృత్యం అండి. కొమ్మి నృత్యం లేదా బైసన్ హార్న్ నృత్యం. గోదావరి లేదా నది పరివాహక ప్రాంతంలోని కోయా మరియు కొండరెడ్ల తెగలలో ఈ నృత్యం అత్యంత పవిత్రమైనది. అడవి దున్నపోతు కొమ్మలను అంటే బైసన్ హార్న్స్ తలపై కిరీటంలా ధరించి పెద్ద డోలు వాయిస్తూ పురుషులు ఈ నృత్యాన్ని చేస్తారు. కొత్త పంటలు వచ్చేటప్పుడు ఈ ముఖంగా మామిడికాయల పండుగ సమయంలో భూమి తల్లిని, అడవి దేవతలను శాంతింపజేయడానికి ఈ ఆచార నృత్యం అనేది చేస్తారంటండి. తింసా తెగ అనేది అరకు లోయ, విశాఖపట్నంలోని పొర్జా మరియు గదప తెగలకు చెందిన ప్రసిద్ధ సాముదాయిక నృత్యం అండి. లంబాడి అనేది ఇది లంబాడా లేదా సుగాలి తెగ మహిళలు రంగురంగుల దుస్తులు, చేతిలో గాజులు వేసుకొని చేసే సాంప్రదాయ హోలీ నృత్యం అండి. గుస్సాడి ఇది ఆదిలాబాద్ లేదా తెలంగాణలోని రాజ్గోండ్ తెగ పురుషులు నెమలి ఈకల కిరీటాలు ధరించి దీపావళి సమయంలో చేసే పవిత్ర నృత్యం అండి. క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా సరిహద్దులలో నివసించే సవరా తెగ యొక్క బంధుత్వ నిర్మాణాన్ని పరిశీలిస్తే వీరిలో మిగిలిన తెగల్లో లాగా కఠినమైన గోత్రాలు ఉండవు. దానికి ప్రత్యామ్నాయంగా బిరిందా అని పిలువబడే ఒకే రక్త సంబంధికుల విస్తరిత కుటుంబ సమూహం ఉంటుంది. ఈ బిరిందా ఆచార నియమం ప్రకారం వివాహాలు ఎలా జరుగుతాయి అంటే ఆప్షనే కరెక్ట్ అండి. ఒకే బిరిందా లోపల వివాహం చేసుకోవడం తీవ్రమైన నిషిద్ధం. రక్త సంబంధం పాపంగా భావిస్తారు. ఒకే బిరిందా లోపల వివాహం నిషిద్ధం. సవరా తెగలో పితృవంశ వ్యవస్థ ఉంటుంది. ఒక తండ్రి వైపు 5 లేదా 6 తరాల వరకు ఉన్న పురుషులు మరియు వారి కుటుంబాలంతా కలిసి ఒకే బిరిందాగా ఏర్పడతారు. వీరంతా ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ముల కింద లెక్క. కాబట్టి ఒకే బిరిందా లోపల పెళ్లిళ్ళు చేసుకోవడం తీవ్రమైన పాపంగా అంటే ఇన్సెస్ట్ టాబు అని భావిస్తారు. పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా వేరే బిరిందా గ్రూప్ అమ్మాయిని తెచ్చుకోవాలి. మిగిలిన ఆప్షన్లు సవర తెగ సామాజిక వాస్తవాలకు సరిపోని జతలు. నెక్స్ట్ క్వశ్చన్, నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు తెగ యొక్క సామాజిక, ఆర్థిక మరియు బంధుత్వ నిర్మాణ నియమాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. చెంచు తెగ అనేది నల్లమల అడవులలోని నివసించే ఒక సాంప్రదాయ వేట సేకరణ సమూహం. వీరిలో భూమిని ఉడుతులూరి వంటి నిర్దిష్ట ప్రకృతి సంబంధిత గోత్రాలుగా విడిపోయిన కఠినమైన బహిర్వివాహ నియమాలు అమల్లో ఉన్నాయి. చెంచులలో విడివిడిగా సొంత ఇల్లు కట్టుకునే అలవాటు అస్సలు లేదు. మొత్తం జిల్లాలలోని చెంచులంతా కలిసి ఒకే ఒక పెద్ద ప్రభుత్వ స్టీల్ బిల్డింగ్ లోపల ఎలాంటి రూములు లేకుండా సాముదాయికంగా నివసిస్తారంటండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్. చెంచు తెగలో అనేక గోత్రాలు ఉన్నాయి. ఇవి ప్రకృతిలోని జంతువులు లేదా వస్తువుల ఆధారంగా పుట్టాయి. ఉదాహరణకు ఉడుతులూరి అంటే ఉడుతను పూజించే వంశం. ఒకే గోత్రం ఉన్నవారు సోదరులు అవుతారు. కాబట్టి వేరే గోత్రంలోనే పెళ్లి చేసుకోవాలి. ఆప్షన్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే చెంచులు చిన్న చిన్న గుడిసెలతో కూడిన గ్రామాలలో నివసిస్తారు. ఈ గ్రామాలను పెంటలని పిలుస్తారు. ఉదాహరణకు బైర్లూటి పెంట, దోర్నాల పెంట. పెళ్లి కాగానే చెంచు యువకుడు తన భార్యతో కలిసి విడిగా ఒక చిన్న గుడిసె వేసుకొని సొంత వెష్టి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అంతేకాని అందరూ కలిసి ఒకే బిల్డింగ్ లో ఉండరు. కాబట్టి ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని క్రింది ప్రముఖ షెడ్యూల్ తెగలను వారు తమ రోజువారీ జీవితంలో మాట్లాడే ఖచ్చితమైన మాతృభాషలు లేదా స్థానిక గిరిజన యాసలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. గోండ్ తెగ గోండీ భాష, బీల్ తెగ బీలీ భాష, ఒరాన్ తెగ కురుక్ భాష, కోర్కు తెగ కోర్కు భాష. గోండ్ తెగ వీరు మాట్లాడే గోండీ భాష ద్రావిడ భాష కుటుంబానికి చెందినది. దీనికి ప్రత్యేక లిపిని కూడా అభివృద్ధి చేశారు. బీల్ తెగ రాజస్థాన్ గుజరాత్ సరిహద్దుల్లో ఉండే వీరు ఇండో ఆర్యన్ కుటుంబానికి చెందిన బీలీ భాషను మాట్లాడతారు. ఒరాన్ తెగ జార్ఖండ్లోని ఈ తెగ వారు మాట్లాడే భాషను కురుక్ అని పిలుస్తారు. ఇది కూడా ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది కావడం విశేషం. కోర్కు తెగ మధ్యప్రదేశ్లోని ఈ తెగ వారు మాట్లాడే కోర్కు భాష ముండా లేదా ఆస్ట్రిక్ భాషా కుటుంబానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన తెగల భౌగోళిక విస్తరణ ప్రకారం అండమాన్ మరియు నికోబార్ దీవులలోని కొన్ని తెగలు ఇప్పటికీ బాహ్య ప్రపంచానికి ఆధునిక నాగరికతకు 100% దూరంగా నివసిస్తున్నాయి. క్రింది వాటిలో ఐసోలేషన్ విధానం ద్వారా ప్రభుత్వం చేత చట్టబద్ధంగా రక్షించబడుతున్న ఆ అత్యంత ప్రమాదకరమైన అంతరించిపోతున్న అండమాన్ ఆదిమ తెగ ఏది అంటే సెంటినలీస్ తెగ అండి. సెంటినలీస్ తెగ ఉత్తర సెంటినల్ దీవిలో నివసించే ఈ తెగవారు బాహ్య ప్రపంచం నుండి ఎవరిని తమ దీవిలోకి రానివ్వరు. వస్తే బాణలతో చంపేస్తారు. వీరి జనాభా ప్రస్తుతం 50 కంటే తక్కువకు పడిపోయింది. వీరికి భయపడి ప్రపంచ వ్యాధులు సోకితే పూర్తిగా అంతరించిపోతాయని భారత ప్రభుత్వం ఆ దీవి చుట్టూ 5 నాటికల్ మైళ్ళ పరిధిని నో గో జోన్ గా ప్రకటించి వీరిని చట్టబద్ధంగా రక్షిస్తుందటండి. వీరు అత్యంత వెనుకబడిన పీవీటీజీ తెగ. సో ఆప్షన్ ఏసీడీలలోని మన దేశంలోని ప్రధాన భూగంలో లక్షలాది జనాభాతో ఉన్న పెద్ద తెగలు. సో ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా కొండ సరిహద్దులలో మల్కనగిరి లేదా అరకు ప్రాంతంలో నివసించే అత్యంత విలక్షణమైన బోండో తెగకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. బోండో తెగకు సంబంధించి అడిగారండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోండో తెగ అంతా అమెరికాలోని న్యూయార్క్ వాల్ స్ట్రీట్ స్టాక్ ఎక్స్చేంజ్ నుండి నేరుగా ప్రతి నెల డాలర్లలో జీతాలు తీసుకుని బ్రతుకుతుందంటండి. బోండో తెగ అంతా అమెరికాలోని న్యూయార్క్ వాల్ స్ట్రీట్ స్టాక్ ఎక్స్చేంజ్ నుండి నేరుగా ప్రతి నెల డాలర్లతో జీతాలు తీసుకుని బ్రతుకుతుందంటండి. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఏం అడిగారు క్వశ్చన్ లో? తప్పుగా ఉందని అడిగారు కాబట్టి రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. బోండో తెగ మహిళలు చారిత్రకంగా గుండు గీసుకొని మెడ నిండా భారీ పూసలు దండలు ధరిస్తూ మొల చుట్టూ రింగా అని పిలువబడే చిన్న చేనేత వస్త్రాన్ని మాత్రమే ధరిస్తారంట. నెక్స్ట్, ఒక వింత వివాహ నియమం ఉంది. దీని ప్రకారం వయసులో పెద్దదైన యువతి వయసులో చిన్నవాడైన కౌమార దశ బాలుడిని పెళ్లి చేసుకుంటుందంటండి. నెక్స్ట్, వీరు మాట్లాడే భాషను రెమో అని పిలుస్తారంటండి. ఇది ఆస్ట్రో ఆసియాటిక్ ముండా భాషా కుటుంబానికి చెందిందంటండి. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే బోండో గిరిజనులకు అమెరికా వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లతో గాని డాలర్ల జీతాలతో గాని ఎలాంటి సంబంధం లేదు. వారు కొండలపై జీవనాధార పోడు వ్యవసాయం చేసుకునే అత్యంత వెనుకబడిన ఆదిమ గిరిజనులు అంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని షెడ్యూల్డ్ తెగల జాబితాలో గల తోటి మరియు కొండ సవరలు లేదా కోండ్ వంటి చిన్న తెగలను అంతరించిపోకుండా కాపాడటం కోసం ప్రభుత్వం ఏ పరిపాలనా జాబితా కింద వర్గీకరించి ప్రత్యేక నిధులు ఇస్తుంది అంటే ఆప్షన్ ఏ అండి, ప్రత్యేక బలహీన గిరిజన సమూహాలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో మొత్తం 12 గిరిజన తెగలను కేంద్ర ప్రభుత్వం పీవీటీజీస్ గా గుర్తించింది. అందులో చెంచులు, కొండరెడ్లతో పాటు తోటి, కోండ్, గదబ, పోట్, సవర తెగలు ఉన్నాయి. తోటి తెగవారు రాజ్గోండ్ల వంశ చరిత్రలను పాటల రూపంలో పాడే అత్యంత వెనుకబడిన చిన్న తెగ. వీరికి సాధారణ ఎస్టీల కంటే ఎక్కువ నిధులు, ఉచిత ఇల్లు ఈ పిఎం జన్మన్ స్కీమ్ ద్వారా లభిస్తాయంటండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో మొత్తం 12 గిరిజన తెగలు కేంద్ర ప్రభుత్వం పీవీటీజీస్ గా గుర్తించింది. అందులో చెంచులు, కొండరెడ్లతో పాటు తోటి,
కోండు, గదబ, పోర్జా, సవర తెగలనే ఉన్నాయంట. తోటి తెగవారు రాజ్గోండ్ల వంశ చరిత్రలను పాటల రూపంలో పాడే అత్యంత వెనుకబడిన చిన్న తెగ అండి. వీరికి సాధారణ ఎస్టీల కంటే ఎక్కువ నిధులు, ఉచిత ఇల్లు లభిస్తాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, నీలగిరి కొండల్లోని తోడా తెగలో బహుభర్తృత్వం ఉండటం వల్ల ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు పుట్టబోయే బిడ్డకు సామాజికంగా తండ్రి ఎవరు నిర్ణయించడానికి ఆమె గర్భం దాల్చిన 7వ నెలలో భర్త చేత నిర్వహించబడే ఆ ప్రసిద్ధ సాంప్రదాయ చట్టబద్ధమైన ఆచారం ఏది అంటే ఆప్షన్ బి అండి, విల్లు ప్రదర్శన ఆచారం అండి. విల్లు బాణ ప్రదర్శన ఆచారం. విల్లు బాణ ప్రదర్శన ఆచారం. బౌ అండ్ యారో సెరమనీ అండి. తోడా తెగలో ఒక ఇక్కడ ప్రింట్ అనేది సరిగ్గా రాలేదండి. ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇది ఫార్మాట్ అనేది సరిగా అవ్వలేదు. సో గమనించండి. ఆప్షన్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి, ది బౌ అండ్ యారో సెరమనీ లేదా పురుసుప్తిమి. తోడా తెగలో ఒక స్త్రీ ఒకే కుటుంబంలోని అన్నదమ్ములందరికీ భార్యగా ఉంటుందంట. ఆమె గర్భవతి అయినప్పుడు పుట్టే బిడ్డకు చట్టబద్ధమైన తండ్రి ఎవరో తేల్చడానికి 7వ నెలలో పురుసుప్తిమి లేదా బౌ అండ్ యారో సెరమనీగా నిర్వహిస్తారంటండి. దీని ప్రకారం భర్తలలో ఒకరు ఆమెకు అందమైన చెక్కతో చేసిన ఒక విల్లు మరియు ఈ విల్లుని బహుమతిగా ఇస్తాడంట. ఆ విల్లును ఎవరు ఇస్తారో అతనే ఆ బిడ్డకు మరియు ఆ తర్వాత పుట్టబోయే పిల్లలందరికీ వేరే భర్త విల్లు ఇచ్చే వరకు అఫీషియల్ గా సామాజిక తండ్రి అవుతాడంటండి. నెక్స్ట్, అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం అడవులలో నివసించే షెడ్యూల్డ్ తెగలకు వెదురు, కరక్కాయలు వంటి చిన్న అటవీ ఉత్పత్తులపై చట్టబద్ధమైన యాజమాన్య మరియు వ్యాపార హక్కులు లభిస్తాయి. సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక నియమగిరి కొండల తీర్పులో స్థానిక గిరిజనుల అంటే డాంగ్రియా కొండ తెగ పవిత్రమైన మతపరమైన కొండలను రక్షించడం కోసం కార్పొరేట్ కంపెనీల మైనింగ్ లైసెన్సులను తిరస్కరించే సంపూర్ణ చట్టబద్ధమైన వీటో అధికారం కేవలం గిరిజన గ్రామ సభకే ఉందని స్పష్టంగా చేసింది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్, బట్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. ఎఫ్ఆర్ఏ 2026 చట్టం గిరిజనులకు అటవీ ఉత్పత్తులపై హక్కులు ఇచ్చింది కరెక్టే. కానీ అలాగే వేదాంత కంపెనీ ఒడిశాలోని గిరిజనుల పవిత్ర నేమిగిరి కొండల్లో మైనింగ్ చేయాలని చూసినప్పుడు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిస్తూ ఈ నియమగిరి కేసులో అక్కడ మైనింగ్ చేయాలో వద్దా నిర్ణయించే పవర్ అనేది కేవలం గిరిజన గ్రామ సభకే ఇచ్చిందంటండి. సో రీజన్ కూడా కరెక్టే, కానీ స్వతంత్రంగా నిజమే అయినప్పటికీ అది మతపరమైన కొండల మైనింగ్ వీటో గురించి చెప్తోంది, భావన ఏమో అటవీ ఉత్పత్తుల వ్యాపారం గురించి చెప్తోంది. సో ఈ రెండు డిఫరెంట్ కాబట్టి ఇది రీజన్ అనేది నాట్ కరెక్ట్ అండి. ఎక్స్ప్లెనేషన్కి, అసర్షన్కి, రీజన్కి ఎక్స్ప్లెనేషన్ వైజ్ బోత్ ఆర్ ఇన్కరెక్ట్. నెక్స్ట్, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం షెడ్యూల్డ్ తెగలు అడవుల నుండి సేకరించే వస్తువులకు దళారుల దోపిడీ లేకుండా మార్కెట్లో పారదర్శకమైన కనీస మద్దతు ధర కల్పించి గిరిజన ఉత్పత్తులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విక్రయించే అత్యున్నత కేంద్ర సహకార సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ట్రైఫెడ్ అండి. ట్రైఫెడ్. దీనిని పూర్తి రూపం ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇది 1987లో ఏర్పాటైంది. గిరిజనులు సేకరించే వస్తువులను తేనె, రాగి, చింతపండు, వెదురు ఆభరణాలు, ఆది మహోత్సవ్ మరియు ట్రైబ్స్ ఇండియా షోరూమ్ల ద్వారా నేరుగా మార్కెట్ చేసి లాభాలను నేరుగా గిరిజనుల బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేస్తుందంటండి. ఏది ట్రైఫెడ్ అనేది.
నెక్స్ట్ క్వశ్చన్, 5వ షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాల పరిపాలన నిబంధనల ప్రకారం దేశ పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఒక నిర్దిష్ట చట్టం సదరు గిరిజన ప్రాంతానికి వర్తించదని లేదా కొన్ని ప్రత్యేక మార్పులతో మాత్రమే వర్తిస్తుందని ఆదేశించే అత్యున్నత చట్టబద్ధమైన విచక్షణ అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఆప్షన్ బి అండి, రాష్ట్ర గవర్నర్ కండి. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్డ్ క్లాస్ 5లోని సబ్ క్లాస్ 1 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల గవర్నర్స్ కు ఒక సాధారణ చట్టబద్ధమైన విచక్షణ అధికారం ఉంటుంది. దీని ప్రకారం కేంద్రం లేదా రాష్ట్రం చేసే ఏ చట్టమైనా సరే గిరిజన తెగల సంస్కృతికి భంగం కలిగిస్తుందని గవర్నర్ భావిస్తే ఆ చట్టాన్ని గిరిజన ప్రాంతాల్లో అమలు కాకుండా ఆపేసే లేదా మార్పులు చేసే సుప్రీం పవర్ అనేది గవర్నర్కు మాత్రమే ఉంటుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ గిరిజన తెగల భాష వర్గీకరణ పరిధిని పరిశీలిస్తే ఈశాన్య సరిహద్దు ప్రాంత కొండలలో నివసించే నాగా, మిజో, గారో మరియు కూకీ వంటి ప్రసిద్ధ గిరిజన తెగలు ప్రధానంగా ఏ భాషా కుటుంబానికి చెందిన మాండలికాలను మాట్లాడతాయి అంటే ఆప్షన్ బి అండి, సినో టిబెటన్ లేదా టిబెటో బర్మన్ భాషా కుటుంబం. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, మణిపూర్ గిరిజన తెగలు మాట్లాడే భాషలన్నీ భౌగోళికంగా చైనా, టిబెట్ సరిహద్దులతో ముడిపడి ఉన్న సినో టిబెటన్ లేదా టిబెటో బర్మన్ భాషా కుటుంబానికి చెందినవంటండి. ఇండో ఆర్యన్ అనేది ఆప్షన్కి సంబంధించి దీని కింద ఉత్తర లేదా పశ్చిమ భారత తెగలు అంటే బీలు అనేవి సంబంధించినవండి. ఆప్షన్ సి అనేది ద్రావిడకు సంబంధించి, ఇది దక్షిణ లేదా మధ్య భారత తెగలకు సంబంధించి అంటే గోండు, చెంచలు సంబంధించిందండి, ఇది ద్రావిడ అనేది. నెక్స్ట్ ఆప్షన్ డి ఆస్ట్రో ఆసియాటిక్ అనేది చోటా నాగ్పూర్ కూటుభూమి తెగలకు సంబంధించిందండి. ఉదాహరణకు సంతాలు, ముండా వస్తాయంటండి. నెక్స్ట్, స్వతంత్ర భారతదేశంలో షెడ్యూల్డ్ తెగల సమగ్ర సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం రూపొందించబడిన ట్రైబల్ పంచశీల్ గిరిజన పంచశీల సూత్రాలు నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. గిరిజన పంచశీల సూత్రాలను భారతదేశం మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రముఖ మానవ శాస్త్రవేత్త వెరియర్ ఎల్వి సలహాతో రూపొందించారు. గిరిజనుల సాంప్రదాయ సంస్కృతిని నాశనం చేయకుండా వారిని అభివృద్ధి చేయటమే దీని లక్ష్యం. గిరిజన పంచశీల యొక్క ప్రాథమిక సూత్రాల ప్రకారం ప్రభుత్వం గిరిజన ప్రాంతాలలోని అటవీ భూములన్నింటినీ బలవంతంగా లాక్కోవాలి మరియు స్థానిక గ్రామ సభల అనుమతి లేకుండానే అక్కడ భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఈ చట్టం శాసిస్తుంది. ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అండి. నెహ్రూ గారు ప్రవేశపెట్టిన ట్రైబల్ పంచశీల్ గిరిజన పాలసీకి ఒక దిక్సూచి లాంటిది. దీని ప్రకారం గిరిజనులు వారి సొంత ప్రతిభ ఆధారంగానే ఎదగాలి, బయటి సంస్కృతులను వారిపై బలవంతంగా రుద్దకూడదు, అడవులు మరియు భూములపై గిరిజనుల హక్కులను గౌరవించాలి, వారి పరిపాలనకు వారి తెగ లీడర్లకే శిక్షణ ఇవ్వాలి. సో ఆప్షన్ 2 అనేది రాంగ్ అండి. గిరిజన పంచశీల్ బలవంతపు భూసేకరణను లేదా గిరిజన ప్రాంతాలలో అడ్డగోలుగా ఫ్యాక్టరీలు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది గిరిజన స్వయం ప్రతిపత్తిని కాపాడే శాంతియుత సూత్రాల కూర్పు అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే క్రింది చారిత్రాత్మక గిరిజన పండుగలు, మహాజాతరలను వాటిని నిర్వహించే ఖచ్చితమైన గిరిజన సమూహాలతో జతపరచండి అన్నారండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1B, 2A, 3D, 4C. 1B సమ్మక్క సారలమ్మ జాతర అనేది దేనికి సంబంధించింది అంటే బీల్ తెగకి సంబంధించిందండి. సమ్మక్క సారలమ్మ జాతర అనేది బీల్ తెగకి సంబంధించింది. దీన్నే బీల్ ట్రైబ్ లేదా ఇది ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ 2A బనేశ్వర్ జాతర అనేది కోయా తెగకి సంబంధించింది. ఇది ఆంధ్ర లేదా తెలంగాణ బార్డర్లో ఉంటుందండి. నెక్స్ట్ సర్హుల్ పండుగ అనేది నాగా తెగకు సంబంధించిందండి, నాగాలాండ్లో ఉంటుంది. నెక్స్ట్ హార్న్బిల్ పండుగ అనేది ఒరాన్ లేదా మూండా తెగలకు సంబంధించిందండి, ఇది జార్ఖండ్లో ఉంటుంది. సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా మేడారంలో కోయా తెగ
గిరిజన లీడర్ల చారిత్రాత్మక పోరాటానికి గుర్తుగా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఇది జరుగుతుంది. బనేశ్వర్ జాతర అనేది రాజస్థాన్లోని మాహి మరియు సోన్ నదుల సంగమ స్థానంలో జరిగే ఈ పండుగను బీల్ గిరిజనుల కుంభమేళా అని పిలుస్తారంటండి. సర్హోల్ పండుగ జార్ఖండ్లోని ముండా, ఒరాన్, సంతాల్ తెగలు వసంతకాలం వచ్చేటప్పుడు సాల్ వృక్షాన్ని పూజిస్తూ జరుపుకునే మోస్ట్ ఫేమస్ ప్రకృతి పండుగ అండి. హార్న్బిల్ పండుగ అనేది నాగాలాండ్లోని 17 రకాల నాగా తెగలు తమ విలక్షణ సాంస్కృతిక నృత్యాలను, ఆచారాలను ప్రదర్శించడానికి డిసెంబర్ మొదటి వారంలో జరుపుకునే పండుగ అండి. గిరిజన బంధుత్వ విశ్లేషణల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తన భార్య చనిపోయిన తర్వాత కుటుంబ నిర్మాణ స్థిరత్వం కోసం మరియు పిల్లల సంరక్షణ బాధ్యతల కోసం ఆమెకు సంబంధించిన సొంత చెల్లెలిని వివాహం చేసుకునే చారిత్రాత్మక బంధుత్వ ఆచారాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి, సొరోరేట్ ఆచారం లేదా మేనకోడలు లేదా భార్య చెల్లెలి వివాహం. సొరోరేట్ వివాహం అంటే భార్య అకాల మరణం చెందినప్పుడు ఆ పిల్లలను చూసుకోవడానికి వేరే పరాయి స్త్రీ కంటే ఆమె సొంత చెల్లెలు అంటే పిన్ని అయితేనే ప్రేమిస్తుందనే నమ్మకంతో గిరిజన సమాజం ఈ పెళ్లిని ప్రోత్సహిస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది దీనికి పూర్తిగా ఆపోజిట్ అండి. ఏది ఇది లెవిరేట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ భర్త చనిపోతే ఆ స్త్రీని తన భర్త యొక్క సొంత తమ్ముడిని అంటే మరుదిని వివాహం చేసుకుంటుంది. దీనిని భర్తృహరి వివాహం లేదా లెవిరేట్ వివాహం అని అంటారు. సిడి అనేవి వివాహ బంధుతాచారాలకు చెందనివ్వండి. నెక్స్ట్ భారతదేశంలో ప్రత్యేక బలహీన గిరిజన సమూహాల పీవీటీజీసీ వర్గీకరణ మరియు వారి భౌగోళిక స్థితిగతులకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు, తప్పుగా ఉన్నది అడిగారు కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగ్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. భారతదేశంలో మొత్తం 75 ప్రత్యేక బలహీన గిరిజన సమూహాలు ఉన్నాయి. ఇవి దేశంలోని 18 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో ఒకే రాష్ట్రం పరిధిలో అత్యధిక సంఖ్యలో పీవీటీజీస్ తెగలు ఉన్న రాష్ట్రం ఒడిస్సా. ఇక్కడ చారిత్రాత్మకంగా 13 ప్రత్యేక ఆదిమ తెగలనే ఉన్నాయంటండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల పరిధిలో మొత్తం 12 పీవీటీజీస్ తెగలు ఉన్నాయి. వీటిలో చెంచులు మరియు కొండరెడ్లు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయటండి. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే పీవీటీజీ గిరిజనులకు లండన్ బులియన్ లేదా స్టాక్ మార్కెట్ షేర్లతో ఎలాంటి లీగల్ సంబంధం లేదు. వారు సమాజంలోనే అత్యంత వెనుకబడిన అట్టడుగు ఆదిమ సమూహాలు. సో రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అణగారిన వర్గాల రక్షణల నిబంధనల ప్రకారం గిరిజనేతరులు ఎవరైనా సరే గిరిజనుల భూములను బలవంతంగా ఆక్రమించుకున్నా లేదా గిరిజన మహిళలను బహిరంగంగా అవమానించిన వారికి బెయిల్ లేని కఠిన జైలు శిక్షలను ఖరారు చేసే అత్యంత పవర్ఫుల్ కేంద్ర రక్షణ చట్టం అనేది ఏది అంటే ఆప్షన్ బి అండి, కార్పొరేట్ భూ సేకరణ చట్టం 2013. సారీ అండి, ఇది ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 అండి. దీనినే మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని పిలుస్తాము. ఈ చట్టము గిరిజనులకు అడవుల్లో మరియు మైదానాల్లో రక్షణ కల్పించే తిరుగులేని చట్టబద్ధమైన కవచం. ఒక గిరిజనేతరుడు గిరిజనుడిని కులం లేదా తెగ పేరుతో దూషించినా, వారి భూమిని లాక్కున్నా, బావుల వద్ద నీరు తాగకుండా ఆపినా ఈ చట్టం కింద ముందస్తు బెయిల్ లేకుండా సెక్షన్ 18 వెంటనే అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టుల ద్వారా శిక్షిస్తారంటండి. నెక్స్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ప్రాంతాలలోని గిరిజన భూ ఆక్రమణ నిరోధక పోరాటాల చరిత్రలో నిజాం నవాబు అరాచకాలకు మరియు ఫారెస్ట్ అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా 1940లో ఆదిలాబాద్ కొండల్లో కొమరం భీం నేతృత్వంలో జరిగిన ఆ చారిత్రాత్మక గిరిజన తిరుగుబాటు ఏది? ఈ పోరాటం నుండే అమర నినాదం జల్ జంగల్ జమీన్, నీరు అడవి భూమి ఉద్భవించింది. ఆప్షన్ బి అండి, జోడోఘాట్ గిరిజన తిరుగుబాటు. తెలంగాణ గిరిజన పోరాట యోధుడు కొమరం భీము ఆదిలాబాద్ అడవులలో నివసించే గోండ్ మరియు కోలం తెగలను ఏకం చేసి నిజాం సైన్యంతో సాయుధ పోరాటం చేశారంట. అడవిపై గిరిజనులకే సర్వాధికారాలు ఉండాలని డిమాండ్ చేస్తూ ఈయన ఇచ్చిన నినాదమే జల్ జంగల్ జమీన్. 1940 అక్టోబర్లో జోడేఘాట్ కొండల వద్ద జరిగిన
హోరాహోరీ పోరాటంలో భీమ్ వీరమరణం పొందారంట? ఆప్షన్ ఏ అనేది రాంపా తిరుగుబాటు అనేది విశాఖ గోదావరి మన్యంలో అల్లూరి సీతారామరాజు గారి నేతృత్వంలో జరిగిందంటండి. ఆప్షన్ సి అండ్ డి అనేది జార్ఖండ్ ప్రాంతానికి చెందిన గిరిజన తిరుగుబాటు మైలురాయి. నెక్స్ట్ క్వశ్చన్, చట్టపరమైన విశ్లేషణల ప్రకారం అటవీ హక్కుల చట్టం అమలు అనేది షెడ్యూల్డ్ తెగలను అటవీ ప్రాంతాల లోపల అత్యంత శక్తివంతమైన భూస్వాములుగా మార్చిన ఒక చారిత్రాత్మక సంక్షేమ సాధనం. ఈ చట్టం డిసెంబర్ 13, 2005 కంటే ముందే అటవీ భూములను నమ్ముకొని సాగు చేసుకుంటున్న గిరిజన కుటుంబాలకు గరిష్టంగా 4 హెక్టార్ల లోపు భూమిపై ఎలాంటి ఆక్రమణ భయం లేకుండా చట్టబద్ధమైన శాశ్వత యాజమాన్య హక్కుల పత్రాలను కల్పిస్తుందటండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. గిరిజనులను అడవుల నుండి వెళ్ళగొట్టకుండా రక్షించడానికి తెచ్చిన చట్టమే ఎఫ్ఆర్ఐ యాక్ట్ 2006. ఈ చట్టం ప్రకారమే ఎవరైనా గిరిజనులు డిసెంబర్ 13, 2005 కంటే ముందు నుండి అడవిలో ఏ భూమినైనా సాగు చేసుకుంటుంటే ఆ భూమిపై వారికి చట్టబద్ధమైన హక్కుల పట్టా లభిస్తుందంటండి. దీనివల్లే ఫారెస్ట్ అధికారులు వారిని ఖాళీ చేయించే లీగల్ పవర్ కోల్పోతారు. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. లాస్ట్ క్వశ్చన్ అండి, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలోని గిరిజన ప్రాంతాలలో సొంతంగా సివిల్ చట్టాలు చేసుకోవడానికి ఏర్పాటు చేయబడే ఆ అత్యున్నత చట్టబద్ధమైన గిరిజన స్వయంపాలక సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్డ్. ఆప్షన్ ఏ అండి, ఏదది అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ లేదా స్వయం ప్రతిపత్తి గల జిల్లా మండలి. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద జరిగిన గిరిజన ప్రాంతాలలో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఏడీసీఎస్ స్వయం ప్రతిపత్తి గల జిల్లా మండళ్లు ఏర్పాటవుతాయంటండి. ఈ కౌన్సిల్లకు గరిష్టంగా 30 మంది సభ్యులు ఉంటారు. వీరికి గిరిజన వివాహాలు, భూములు, అడవులు మరియు సామాజిక ఆచారాలపై సొంతంగా చట్టాలు చేసుకునే, పన్నులు వసూలు చేసే మరియు చిన్న కోర్టులు ఏర్పాటు చేసే, వివాదాలు పరిష్కరించే అత్యంత పవర్ఫుల్ రాజ్యాంగ అధికారాలనే ఉంటాయంటండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ అనేది ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. దీనివల్ల ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి మరింత మోటివేషన్ అనేది దొరుకుతుందండి. సో ప్రతి ఒక్కరూ ఈ క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ అనేది ఎలా ఉందో ఇక్కడ కమెంట్లో తెలియజేసి, అలాగే ప్రతి ఒక్కరూ మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, బాయ్.